పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుండి ప్రపంచం రెండు రకాల వాదనలను వింటోంది. ఒకవైపు ఇరాన్ తన ఆత్మ గౌరవం కోసం అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ఎండగట్టడానికి ఈ పోరాటం అని చెప్తోంది. మరోవైపు అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి తాము ఈ దాడులు చేస్తున్నామని వాదిస్తోంది. ఈ రెండు దేశాల గర్జనల మధ్య అసలు సత్యం ఎక్కడో అణిచివేయబడుతోంది. ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని గొప్పగా ప్రదర్శిస్తుంటే అమెరికా తన టెక్నాలజీతో ఆకాశం నుండి అగ్ని వర్షం కురిపిస్తోంది. కానీ ఈ రెండు దేశాల యుద్ధ తంత్రాల వల్ల చివరికి ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం పొరుగు దేశాల్లోని సామాన్య ప్రజలే. తూటాకు కులం ఉండదు, క్షిపణికి మతం ఉండదు. అది తగిలినప్పుడు రక్తపు చుక్కలు చిందేది అమాయకుడి దేహం నుండే. ఇరాన్ తన గడ్డపై జరుగుతున్న విధ్వంసాన్ని ప్రతిఘటనగా అభివర్ణిస్తుంటే అమెరికా దీనిని ఒక విహారయాత్రగా చెప్తోంది. ఈ మాటల యుద్ధంలో మానవత్వం మంట కలిసిపోతోంది. సామాన్యుడికి కావాల్సింది కూడు గూడు రక్షణ, కానీ నేడు అతనికి మిగిలింది కేవలం భయం మాత్రమే. ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు తమ బలాన్ని నిరూపించుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నం లక్షలాది మంది జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది. అగ్రనేతలు తమ ఏసీ గదుల్లో కూర్చుని వ్యూహాలు రచిస్తుంటే వీధుల్లో పసిపిల్లల పాల కోసం అల్లాడుతున్నారు. ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం అన్నది పక్కన పెడితే ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అది మరే దేశానికో కాదు, ఈ పోరుతో సంబంధం లేని సామాన్యుడికే అన్నది నిజం. ఈ దేశాల మాటల వెనుక దాగిన క్రూరత్వాన్ని గుర్తించాలి. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు, ఇది అబద్ధాల యుద్ధం కూడా. యుద్ధం అనేది కేవలం వార్తల్లో ముఖ్యాంశం కావచ్చు, కానీ క్షేత్ర స్థాయిలో అది ఒక జీవిత కాలపు వ్యధ. పశ్చిమాసియా నిప్పుల కొలిమిలో నిజం కాలిపోతోంది అని అంటున్నారు పరిశీలకులు. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, అది పొరుగు దేశాల ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీస్తుంది. తాజా పరిస్థితులను పరిశీలించి చూస్తే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పంతాల వల్ల జోర్దాన్, లెబనాన్, సిరియా వంటి దేశాలు కూడా యుద్ధ జ్వాలల్లో నలిగిపోతున్నాయి. ఏ తప్పు చేయని ఈ దేశాల ప్రజలు ఇప్పుడు నిరాశ్రయులుగా మారుతున్నారు. యుద్ధం వల్ల సప్లై చైన్స్ దెబ్బతింటాయి. దాంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఇరాన్, ఇజ్రాయెల్ క్షిపణుల కంటే వేగంగా సామాన్యుడి వంటింటి బడ్జెట్ పెరిగిపోతోంది. ఒక దేశం యొక్క అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టేయటం యుద్ధానికి ఉన్న అతిపెద్ద శక్తి అంటారు నిపుణులు. దుబాయ్, దోహా వంటి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు భయం నీడలో బతుకుతున్నాయి. ఇన్వెస్టర్స్ పారిపోతున్నారు, టూరిజం దెబ్బతింటోంది. దీనివల్ల లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోతున్నారు. ఇరాన్ తన పర్వత లోయల వ్యూహంతో అమెరికాని ఊబిలోకి లాగాలని చూస్తుంటే అమెరికా తన ఆయుధాగారాన్ని గాలిలో తగలేస్తోంది. చివరికి ఈ ఖర్చంతా పన్ను చెల్లింపుదారుని మీదే పడుతోంది. పొరుగు దేశాల్లో పెరిగిన చమురు ధరలు, విద్యుత్ కోతలు జనం సహనాన్ని పరీక్షిస్తున్నాయి. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని ప్రభావం మాత్రం ప్రపంచం నలుమూలలో ఉన్న సామాన్యుడి ప్లేట్లోని తిండి వరకు చేరుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సంక్షోభం వల్ల కోలుకోలేని విధంగా నష్టపోతున్నాయి. శాంతి చర్చల కంటే ఆయుధాల అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్న దేశాల తీరు విస్మయానికి గురిచేస్తోంది. విద్వేషం చిమ్మే ట్రంప్, నెతన్యాహు, ఖమైనీల ప్రసంగాలు వినడానికి బాగుండొచ్చు, కానీ అవి ఆకలి తీర్చవు అన్న నిజాన్ని పాలకులు విస్మరిస్తున్నారు. ఈ యుద్ధం ఒక దేశాన్నే కాదు, మొత్తం ప్రాంతాన్నే దశాబ్దాల వెనక్కి నెట్టేస్తోంది. అమాయక ప్రజల ఆక్రందనలు ఆయుధాల గర్జనల ముందు వినపడటం లేదు. యుద్ధం వెనక ఉన్న అసలైన కుట్ర ఏమిటో తెలుసుకోవాలంటే ఎవరికి లాభం జరుగుతుందో చూడాలి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ ఆయుధ తయారీ సంస్థల షేర్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంటే ఇక్కడ మనుషులు చనిపోతుంటే అక్కడ కొందరు ధనవంతులు తమ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారు. ఇది అత్యంత విషాదకరమైన నిజం. ఇరాన్ తన సిద్ధాంతాల కోసం పోరాడుతున్నామని చెప్తుంటే అమెరికా తన ప్రయోజనాల కోసం అడుగులు వేస్తోంది. కానీ ఏ సిద్ధాంతం కూడా మనిషి ప్రాణం కంటే గొప్పది కాదు. యుద్ధ రంగం నుంచి విడుదలవుతున్న వీడియోస్లోని దృశ్యాలు చూస్తుంటే శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారి రోదనలు ఏ సిద్ధాంతానికి కూడా అర్థం కావు. ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం వల్ల
మధ్యప్రాచ్యం అంతటా అస్థిరత ఏర్పడింది. అటు అమెరికా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అంతర్జాతీయ నియమాలను తుంగలో తొక్కుతున్నాయి. సామాన్యుడు ఇప్పుడు తన దేశంలోనే పరాయివాడిగా మారిపోతున్నాడు. సరిహద్దుల కోసం సాగే పోరులో మానవత్వపు సరిహద్దులు దారుణంగా చెరిగిపోతున్నాయి. యుద్ధం వల్ల గెలిచిన వారు ఎవ్వరూ ఉండరు. కేవలం తక్కువ నష్టపోయిన వారు మాత్రమే ఉంటారు. ఆయుధాలు మాట్లాడే చోట విచక్షణకి తావుండదు. ఇరు దేశాలు తమ అహంకారాన్ని పక్కన పెట్టి చర్చలకు సిద్ధపడకపోతే ఈ విధ్వంసం తరతరాల వరకు కొనసాగుతుంది. ప్రతి బాంబ్ పేలుడు ఒక కొత్త శత్రువుని సృష్టిస్తుంది తప్ప శాంతిని కాదు. ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని గుర్తించి తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్యుడి ప్రాణం డాలర్స్ కంటే, క్షిపణుల కంటే విలువైనది అని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ మైండ్ గేమ్ లో బలి అవుతున్న భవిష్యత్తు తరం రక్షించబడాలంటే యుద్ధం ఆగిపోవాలి, చర్చలు మొదలవ్వాలి. లేదంటే మిగిలేది కేవలం శ్మశానాలే తప్ప మరొకటి కాదు. ఈ యుద్ధం కేవలం ఇరాన్ మరియు అమెరికాల మధ్య పోరు మాత్రమే కాదు. ఇది ప్రపంచ మనస్సాక్షికి ఎదురవుతున్న పరీక్ష. సామాన్యుడి ఆవేదనను వినే నాథుడు లేడు. ముందు తనకు కనీస అవసరాలు తీరాలి. అందుకు ప్రభుత్వాలు కదలి రావాలి. కానీ నాయకులు ఈ విషయాలపై సొంత లాభం కోసం ప్రకటనలు చేస్తారు. మిడిల్ ఈస్ట్ లోని పొరుగు దేశాలు ఈ భారాన్ని ఎంతకాలం మోయగలవన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ట్రంప్ ఉదయం ఒకటి చెప్తే రాత్రి మరో ప్రకటన చేస్తారు. దాంతో ఆయన మాటలని ఎవ్వరూ విశ్వసించడం లేదు. ఒకసారి తామే గెలిచామని, ఇంకక్కడ గెలవడానికి మరేది మిగల్లేదని అంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఇరాన్ నుంచి, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణుల వర్షం కురుస్తూనే ఉంది. అందుకు ప్రతిగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ కూడా దద్దరిల్లుతోంది. అమెరికా విమానాలు కూలుతున్నాయి. ఇన్ని జరుగుతూ ఉండగా తమకు ఇరాన్ యుద్ధం సరదా కోసం అన్నట్టుగా ట్రంప్ మాట్లాడతారు. పనిలో పనిగా తమ దేశం ఆయుధ కంపెనీలు తయారు చేసిన కొత్త కొత్త ఆయుధాలపై ఇరాన్ ప్రాంతంలో యథేచ్ఛగా క్లినికల్ ట్రయల్స్ జరుపుతోంది అమెరికా. ఇందులో ఇరాన్ ఏమీ తీసుకోలేదు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై తమ కొత్త కొత్త మిసైల్స్ ని ప్రయోగించడం జరుగుతోంది. యుద్ధం అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది. అందులో నష్టపోయేది కేవలం సామాన్యుడు మాత్రమే. ఇరాన్ తన శక్తిని చాటుకోవాలని చూస్తోంది. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. కానీ మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడు. ఈ పోరాటంలో ఒకరినొకరు నిందించుకోవడమే తప్ప పరిష్కారం వైపు అడుగులు పడటం లేదు. ఈ డిజిటల్ యుగంలో యుద్ధ దృశ్యాల లైకుల కోసం డీప్ ఫేక్ టెక్నాలజీని కలుపుకుని వస్తున్నాయి. ఆ దృశ్యాల వెనుక అంతులేని వ్యధ ఉంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే దాని ప్రభావం మనందరిపైన ఉంటుంది. ఆయుధాల గర్జన ఆగి మనుషుల సంభాషణ మొదలవ్వాలి.